అహల్య చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్తుంది. తనకి నీరసంగా ఉండడంతో చెక్ చేసిన డాక్టర్, నువ్వు చాలా నీరసంగా ఉన్నావమ్మా, నువ్వు రెస్ట్ తీసుకోవాలి, నువ్వు కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ వచ్చి చెక్ చేస్తాను అని చెప్పి తనకి సెలైన్ పెట్టి ఒక రూమ్లో పడుకోబెట్టి డాక్టర్ బయటికి వెళ్తుంది. కాసేపు అలా పడుకున్న తర్వాత అహల్య లేచి బయటికి వస్తూ ఉంటుంది. ఇంకా బుజ్జికి కడుపు నొప్పి రావడంతో అవంతిక బుజ్జిని తీసుకుని అదే హాస్పిటల్కి వస్తుంది. ఇక హాస్పిటల్లో చెక్ చేయించిన తర్వాత బుజ్జి అవంతిక ఇద్దరు బయటికి వస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. విన్నావుగా డాక్టర్ ఏం చెప్పారో, 1 మంత్ వరకు ఐస్ క్రీమ్స్ జంక్ ఫుడ్ ఏం తినొద్దని చెప్పారు, గుర్తుంది కదా అని చెప్పి అవంతిక బుజ్జితో మాట్లాడుతూ వస్తూ ఉంటుంది. అప్పుడే అహల్య రూమ్లో నుండి బయటికి వస్తుంది. అహల్యను చూసిన అవంతిక, నువ్వేంటి అహల్య ఇక్కడ ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ వచ్చి, ఏమవడం ఏంటి, తను ప్రెగ్నెంట్ కదా, తను చాలా వీక్గా ఉంది, అందుకే రెస్ట్ తీసుకోమని నేనే ఇక్కడ పడుకోబెట్టాను, అయినా నువ్వు రెస్ట్ తీసుకోమంటే బయటకు ఎందుకు వచ్చావు అని చెప్పి అహల్యను కోప్పడుతూ ఉంటుంది. ఏంటి అహల్య, నువ్వు ప్రెగ్నెంటా, నిజం చెప్పు అని చెప్పి అవంతిక నిలదీస్తూ ఉంటుంది. అహల్య చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.